ముందుగా మా అక్కగారు వెన్నెలక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సభ అధ్యక్షులు నరసన్నకు వందనాలన్నా. థ్యాంక్ యూ అన్న ఇన్వైట్ చేసినందుకు. అట్లాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులైన సాంబశివరావు అంకుల్ గారికి, శ్రీనివాస్ అంకుల్ గారికి, అట్లాగే రఘునాథ్ సార్ రాలేదనుకుంటా, సత్యనారాయణ గారికి, శంకరన్న గారికి, రమణ గారికి, యాకూబ్ సార్ గారికి, చక్రాల రగన్న గారికి, నరసన్న గారికి, సుదర్శన గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ వందనాలు. వేదిక ముందున్న కళాకారులు అన్నలకు అందరికీ కూడా మీకు కూడా వందనాలు. వందనాలు. ఇక్కడ మొదలుపెట్టే ముందుగా తెలంగాణ అమరవీరులకు, అట్లాగే ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎంతో మంది అమరవీరులకు వందనాలు తెలియజేస్తూ, నేను మీ చెల్లిగా, మీ బిడ్డగా నాకు ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి బాధ్యత అప్పచెప్పినప్పుడు నాకు నవంబర్లో అప్పచెప్పారు. సో డిసెంబర్ నుంచి జనవరి, సో జనవరి అంటే 2025 జనవరి ఎండ్ లోపల గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మీరు పెట్టిన పాయింట్స్ అన్ని ఒక రీసెర్చ్ స్టడీలో లాగా చేసి నేను సబ్మిట్ చేయడం జరిగింది. అంటే ఆల్ ద పాయింట్స్, అంటే ముందున్న ప్రాబ్లం ఏమైంది, అంటే సిస్టమ్ ఎలా డెవలప్ కాలేదు, సిస్టమ్ లోపాలేంటి, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఒక ఆర్గనైజేషన్ నడవాలన్నా కానీ, ఒక ఇల్లు నడవాలన్నా కానీ, ఒక ప్రభుత్వం నడవాలన్నా కానీ ఆ సిస్టమ్ బాగుండాలి. సో సిస్టంలో లోపాలేంటివి, ఆ సిస్టమ్ని ఎలా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే మొత్తం భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక ఆట, ఒక పాట, ఒక రచనలతోని ప్రజలు ఓసి గొంగడి గజ్జలు డప్పు కట్టి పల్లె పల్లె తిరిగి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ పాటతోనే, ఆ రచనతోనే, ఆ నాటకాలతోనే, ఆ డప్పుతోనే, ఆ గజ్జల సవ్వడితోనే తెలంగాణ వచ్చింది. ఎంతో మంది అమరవీరులు త్యాగలైపోయారు. సో ఆ రిపోర్ట్ కొంచెం సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పరిశీలిస్తుంది. మళ్ళీ ఇంకొకటి మొన్న కూడా రెడీ చేసాము. అప్పుడు ఒక 2 నెలలకే ఉన్న నాలెడ్జ్ నాకున్న దాన్ని బట్టి సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఇంకొక 500 మందిని మనం తీసుకోవాలి. 2014 ముందు పనిచేసిన కళాకారులు, ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరు కళాకారులు అయిపోయారు. ఒక ఫోన్ ఉంటే చాలు, పాట పాడడం, ఆట ఆడడం అయిపోయింది. కాబట్టి సో 2014 ముందు ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారో కళాకారులు, వాళ్ళని పరిగణంలోకి తీసుకోవాలని వచ్చింది. అది రెండో పాయింట్ ఏంటంటే, ఇది ఎలా స్క్రూటినీ చేయాలంటే కలెక్టర్ ఆధ్వర్యంలో, అట్లాగే అక్కడున్న సీనియర్ కళాకారులని కన్సిడర్ చేస్తూ, అక్కడున్న ఉద్యమకారులని కన్సిడర్ చేస్తూ, అక్కడే డిస్ట్రిక్ట్ ఒక కమిటీ ఫామ్ చేసి మనం అక్కడే సెలక్షన్ ప్రాసెస్ చేయాలని వచ్చింది. అట్లాగే చూస్తే మన జూపల్లి మంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభాత బేరి అని ఒక చిన్న కమిటీ ఏర్పడడం జరిగింది. సో మంత్రి గారికి కూడా చాలా కళలన్నా, ప్రజా కళలన్నా, కళాకారులన్నా అంటే చాలా గౌరవం, చాలా ప్రేమ. తను చాలా గట్టిగా నమ్ముతారంటే ఒక కళారూపం నుంచే మనము మనిషి జీవితాన్ని మార్చొచ్చు, మనిషి థాట్ ప్రాసెస్ ని మార్చొచ్చు. ఇందాక పెద్దలు అన్నారన్నమాట, మనం అన్ని మార్చలేము. వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద మనము, వాళ్ళ ఆలోచన విధానం మీద మనం ఏమైనా ఇంపాక్ట్ చూపెట్టగలిగితే అప్పుడు మనిషిలో మార్పు వస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఆ మార్పు తీసుకురావాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతని, ఇంకా వివిధ దారులని అరికట్టాలంటే కళారూపాల్లో ముందుకు రావాలి. ఈ కళాకారులని అందరినీ మనం, రచయితని, కవిని, కళాకారు ఐక్యం చేసి ఒక కమిటీ ఫామ్ చేసి, ఇందాక సార్ అన్నట్టు ఈ కల్చరల్ వింగ్ ని పెద్దగా బలోపేతం చేయాలి. ఎందుకంటే మన సంస్కృతిని, మన కల్చర్ ని కాపాడుకుంటేనే సమాజం ఉంటుంది. ఎందుకంటే ఒక కల్చర్ మీదనే సమాజం నిర్మాణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి, స్ట్రీమ్ లైన్ చేయాలి. ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక కల్చరల్ వింగ్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంటే అక్కడే ఉపాధి కల్పన కలుగుతుంది. ఇంకొకటి ఏం సబ్మిట్ చేసామంటే, కల్చరల్ కార్డ్ వచ్చింది అనుకోండి, మనం ఓన్లీ పాట పాడడానికో డాన్స్కో అని కాకుండా కల్చరల్ టీంలో ఉన్న వాళ్ళు చాలా మంది చదువుకున్నారు,
చాలా మందికి టెక్నికల్ కోర్స్ వచ్చు, వివిధ రకాలమైన స్కిల్ ఉంది వాళ్ళకు. సో వాళ్ళ నైపుణ్యతను బట్టి ఆ డిపార్ట్మెంట్ లో మనం ఉద్యోగం ఇప్పించవచ్చు. సో కల్చరల్ కార్డ్ అంటే కల్చరల్ కోటా కింద వివిధ శాఖల్లో కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ దాంట్లో కానీ ఆ కల్చరల్ వింగ్ కింద మనం వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పన కల్పించవచ్చు. సో ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా నాకే కాదు, ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఖచ్చితంగా మనము కళాకారులకు ఉద్యమకారులని కాపాడుకోవాలి. మనం ఎంత వీలైతే అంత వారికి మనం వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు ఉపాధి కల్పన కల్పించాలి, గౌరవాన్ని ఇవ్వాలి అనే ఒక దిశగా వెళ్తున్నది. సో దాని పరిలోనే నేను కూడా ఉన్నాను. సో తప్పకుండా మన కళాకారులకు ఉద్యమకారులకు కవులకు అందరికీ తప్పకుండా తోడుంది. ప్రభుత్వ పరంగా మనం ఎంత వీలైతే అంత మనం పనులు చేసి ఉపాధి కల్పన తీసుకొచ్చే విధంగా నేను కూడా మీతో పాటు ఉంటానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.